ఒక గురి కలిగినటువంటి అనుభవంలో దేవుడు నడిపిస్తున్నటువంటి ఆత్మాభిషేకంలో నడవడానికి సిద్ధపడుతున్నటువంటి నా జీవితంలో దేవుడు నడిపించగలిగిన వాడే కానీ మనుష్యుడు కాడు అనే సంగతి నేను గ్రహించాను కనుకనే నా వలె ఒక్కడు ఉండకపోతాడా, నా వలె ఒక్కరు ఉండపోతారా, నా వలె ఒక్కరు మారపోతారా, నా వలె ఒక్కరు గ్రహించలేకపోతారా వాక్యాన్ని ఈ దినాల్లో ఎలాగైనా చెప్పడానికి సిద్ధపడుతున్నారు. అరగంట చెప్పడం పెద్ద విషయం కాదు. మాటలు నేర్చిన వాడికి చాలా చెప్పవచ్చు. దైవికమైన సంగతులు చెప్పేవాడనై ఉండాలి. వ్యర్థమైన మాటలు ఉచ్చరించడానికి వేదిక చేసుకోవడానికి కాదు. ఇది పరిశుద్ధమైన స్థలం. ఇది నేను చెప్పాలి, మాట్లాడాలంటే సమూహం చాలామంది ఉంటుంది, మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు చాలా ఉంటాయి. కాదు కదా, దేవుని యొక్క వాక్యమును బోధించడానికి నాకున్న శక్తి కొలది, నాకున్న బలము కొలది ఉదయమున అక్కడికి సిద్ధపడిన, ఇక్కడికి వచ్చిన, రాత్రి వెళ్ళినా ఇది భారమని నేను అనుకోవట్లేదు, ఇది బాధ్యతనే నేను అనుకుంటున్నాను. ఉన్నంతకాలం మనం చేయవారమే ఉండాలి. చేసే పని జాగ్రత్తతో భయముతో చేసేవారం ఉండాలి. వచ్చే మాట సంఘాన్ని